పాటించాల్సిన నియమాలు ఇవే. ఈ పరిహారాలు చేస్తే అమ్మవారి అనుగ్రహం. నమస్కారం భక్తులారా. శ్రావణ మాసం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పూజలు, వ్రతాలు, దీపారాధనలు, అమ్మవారి అనుగ్రహం. ఈ మాసంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉందని మన పెద్దలు చెబుతారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, పౌర్ణమి వంటి రోజులను భక్తిశ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే శ్రావణ మాసంలో స్త్రీలు, పురుషులు కొన్ని మంచి నియమాలను పాటించడం, తమ కుటుంబ ఆచారాలకు అనుగుణంగా పూజలు చేయడం ఎంతో మంచిదని భావిస్తారు. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇంట్లో చేయగలిగే సులభమైన పూజా విధానాలు, దానం మరియు దీపారాధన గురించి తెలుసుకుందాం. 1. ఉదయం దీపం వెలిగించండి. శ్రావణ మాసంలో ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజామందిరంలో దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మనసులో ప్రశాంతమైన భావనతో దేవుడిని ప్రార్థించాలి. మా కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు, ఐశ్వర్యం ఉండేలా ఆశీర్వదించండి అని ప్రార్థించండి. పూజలో దీపం కంటే మన భక్తి, శ్రద్ధ ముఖ్యమైనవి. 2. శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజ. శ్రావణ శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించడం అనేక కుటుంబాల్లో ఆచారంగా ఉంది. అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించవచ్చు. వీలైతే లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా మీకు తెలిసిన అమ్మవారి స్తోత్రాలను చదవండి. ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం కూడా సంప్రదాయంగా చేస్తారు. 3. శ్రావణ సోమవారం శివుడి ఆరాధన. శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోవచ్చు. ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసే ఆచారం ఉంటే కుటుంబ సంప్రదాయం ప్రకారం చేయవచ్చు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని భక్తితో జపించండి. శివుడితో పాటు పార్వతీదేవిని కూడా స్మరించుకోవడం మంచిది. 4. అన్నదానం చేయడం. శ్రావణ మాసంలో మీ శక్తికి తగ్గట్టుగా అవసరంలో ఉన్నవారికి ఆహారం అందించడం మంచి కార్యంగా భావిస్తారు. ఒకరికి భోజనం పెట్టడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు అవసరమైన వస్తువులు అందించడం వంటి పనులు చేయవచ్చు. దానం చేసేటప్పుడు ప్రచారం కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం. 5. స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన విషయం. శ్రావణ మాసంలో స్త్రీలు తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం వ్రతాలు, పూజలు చేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, పూలు, దీపారాధనకు ప్రత్యేక స్థానం ఇవ్వవచ్చు. ముఖ్యంగా పూజ చేసే సమయంలో తొందరపడకుండా ప్రశాంతంగా అమ్మవారిని ధ్యానించడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దలను గౌరవించడం, ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వడం వంటి సంప్రదాయాలను పాటించవచ్చు. 6. పురుషులు కూడా తప్పక పాటించాల్సిన విషయం. శ్రావణ మాసం పూజలు కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కావు. పురుషులు కూడా ఉదయం స్నానం చేసి పూజా మందిరంలో దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ప్రార్థించవచ్చు. శివారాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి పూజ తమ కుటుంబ సంప్రదాయానికి అనుగుణంగా చేసుకోవచ్చు. అంతేకాదు, తల్లిదండ్రులను గౌరవించడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా ఆధ్యాత్మిక జీవనంలో ముఖ్యమైన భాగమే. 7. సాయంత్రం దీపారాధన. శ్రావణ మాసంలో సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థన చేయండి. వీలైతే గడప దగ్గర కూడా దీపం వెలిగించవచ్చు. దీపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని దేవుడిని ధ్యానించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. 8. ఇంట్లో పాటించాల్సిన మంచి నియమం. ఈ మాసంలో ఇంట్లో వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. అవసరం లేని గొడవలు, కోపం, ఇతరులను బాధించే మాటలను తగ్గించుకోవాలి. దేవుడికి పూజ చేయడం మాత్రమే భక్తి కాదు, మన ప్రవర్తనలో కూడా మంచితనం ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చివరగా భక్తులారా, శ్రావణ మాసం మనకు భక్తితో పాటు మంచి జీవన విలువలను గుర్తుచేసే పవిత్రమైన కాలం. మీ కుటుంబంలో ఉన్న సంప్రదాయాలు, పెద్దలు చెప్పిన ఆచారాలను గౌరవిస్తూ పూజలు చేసుకోండి. ఏ పూజ చేసినా భయంతో కాకుండా భక్తి, విశ్వాసం, మంచి మనసుతో చేయండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సంతోషం నిండాలని కోరుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, పరమేశ్వరుని కృప.
ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీ దేవికి జై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్